తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి, నర్సాపురం ఎంపీ మంత్రివర్యులు వర్మ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం. ఈ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలుపుతూ వస్తున్నారు. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే పాతపర్తి సర్దార్ గారు గెలుపొందడం జరిగింది. ఆయన ముందు ఆయన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలుస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది స్వతంత్ర అభ్యర్థులుగా, అంటే రెబల్స్ అని చెప్పుకోవచ్చు, స్వతంత్ర అభ్యర్థులు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు ముత్యాలరత్నం అవ్వచ్చు, ఈ రోజు శివయ్య గారు అవ్వచ్చు, లేకపోతే ప్రజారాజ్యంలో వంటల బాబురావు గారు అవ్వచ్చు, తర్వాత ఉత్తర భాగంగా సిపిఎం నుంచి సీతారాం గారు అవ్వచ్చు. ఇలా ఎవరు చూసినా సరే, ఎంతమంది నిలబడ్డా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రం గెలుపొందుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడం వెనకాల ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి కంచి కోట్ల ఉన్న కాసే కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అటువంటి నాయకుల్లో ఆకిడి మండలం శంకాపురం గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరివాడ వెంకట్రావు గారితో జర్నలిస్ట్ పని ముఖాముఖి కార్యక్రమం ఈరోజు. నమస్తే వెంకట్రావు గారు. వెంకట్రావు గారు, రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడానికి, అంటే ఈ రోజున ఒక వ్యాపారానికి మంచి అవకాశాలు లాగా ఉన్నాయి, అంటే ఒక వ్యాపారం కింద చెప్పుకోవచ్చు. అటువంటి ఈ రాజకీయాన్ని ఒక వ్యాపార దృక్పథంలో చూసి ఈ రోజుల్లో అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జనాలు మారిపోతూ ఉన్నారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు కూడా ఒకే పార్టీలో ఉంటూ కూడా ఆర్థికంగా కూడా మీరు కొంత నష్టాన్ని కూడా చూస్తున్నారు కూడా. అసలు తెలుగుదేశం పార్టీలో అంటే పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీలో ఉండడానికి ఆ ప్రధాన కారణం ఏంటి? కారకులు ఎవరు? మా 1993 ఎన్టీ రామారావు పార్టీ పెట్టేటప్పటికి మేము చదువుకున్నాం సార్. చదువుకుంటే మా నాన్నగారు కూడా అంతకుముందు కాంగ్రెస్కి అగెనిస్ట్గా పనిచేశారండి మా నాన్నగారు, మా తాతగారు. ఆ కోవకులో కరెక్ట్ టైంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం, దానికి ఆ ఎలక్షన్గా నాకు ఓటు రావటం, మేము మా నాన్నగారు ఈ ఊళ్ళో వాళ్ళ తెలుగుదేశాన్ని నడిపించింది మా నాన్నగారండి. వేరే అయినా మన నరసింహరాజు గారైనా ఆయన మా నాన్నగారు నడిపించారండి. దాన్ని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటిన్యూ చేస్తున్నాను. అది పార్టీకి వెనకాల ఉండి మనం ఆర్థికంగా ఖర్చు పెట్టామంటే నాకు ఇష్టమే ఖర్చు పెట్టానండి. నాకు ఖర్చు పెట్టమని నేను అడిగేది ఏంటంటే, మీకు రాజకీయం అంటే ఒక వ్యాపారం చూస్తున్నాను. ఆ వ్యాపారంలో ఏదైనా రాసి వచ్చినప్పుడు మానేసి ఇంకో వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఈ ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటున్నారు, లేకపోతే మానేస్తున్నారు. కానీ అధికారం ఉన్నా లేకపోయినా అదే పార్టీలో ఉంటూ మీరు నష్టాన్ని కూడా చవిచూస్తున్నారు. దీనికి కారణం ఏంటి? కారకులు ఎవరంట? అబ్బారాజు గారండి. మెయిన్ మాకు కలిసిన రామచంద్రరాజు గారు గురువు, ఆయన బాటలోనే నడిచేవాడిని. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రోత్సహించలేదండి. ఆయన మాతో మేము ఖర్చు పెట్టేవాళ్ళం తప్ప మాకు ఖర్చు పెడితే మళ్ళీ ఇంటికి వచ్చి మరి తిట్టిలు ఇవ్వడండి ఆయన. మేము పార్టీని బతికించడం కోసం మేము ఏదో నానా ప్రయత్నాలు, ఊళ్ళో సంక్షేమ పథకాలు అంచడం, ఎర్రాజు గారు అబ్బాయి ఎర్రాజు గారు ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ మా దగ్గర రావడం, మేము వెళ్ళి అక్కడ పనులు చేయించడం. అబ్బారాజు గారి దగ్గరికి వెళ్ళి చేయించామండి, శివగారి దగ్గరికి వెళ్ళి చేయించాం, రామారావు గారి దగ్గరికి వెళ్ళి చేయించాం. కానీ ఎక్కడా లోటుపాట్లు లేకుండానే చేసుకొచ్చాం. చెడు పేరు రాకుండా చేసుకొచ్చానండి నేను ఎక్కడ ఫస్ట్ నుంచే కూడా. ఈ పార్టీ పరంగా అయితే నేను సంక్షేమ పథకాలు పార్టీ పరంగా ఇవ్వలేదండి. నేను లేబర్ అంటే ఖచ్చితంగా చూసి వాళ్ళని సిఫార్సు చేసి ఎండిఓ గారికి వాళ్ళకి సిఫార్సు చేసి వాళ్ళ మా వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పేరు తీసేమన్నా నేను తీయటం కుదరదు. ఎవరికైనా సంక్షేమ పథకం అందాలి. ఇక్కడ
తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడిగా ఉంది. అవతల ఎమ్మెల్యే ఎవరైనా సరే, ఆ రోజు అబ్బారావు గారు అవ్వచ్చు, లేకపోతే శివ గారు అవ్వచ్చు, లేకపోతే రామరాజు గారు అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు అవ్వచ్చు, ఇలా ఎమ్మెల్యే ఎవరైనా పార్టీ అధిష్టానం చెప్పిన అభ్యర్థిని మీరు బలపరుస్తూ మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆర్థికంగా నష్టపోయి కూడా ముందుకెళ్తున్నారు. అయినప్పటికీ కూడా మీకు పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదు, పదవులు రావటం లేదు అని నా మాటకు సరే. అంటే మీరు పదవిని ఆశించట్లేదు, ఆశించట్లేదు, లేదా కూడా ఆశించట్లేదు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది మీ అభిమానులు ఉన్నారు. మా వెంకటగారి పదవి రాలేదు, లేదా ఇప్పుడు వెంకటగారి కన్నా వెనకాల వచ్చిన పనిగిడికి వచ్చేస్తుంది, లేకపోతే నమ్ముకుడికి వచ్చేస్తుంది తప్ప వెంకటగారి పదవి రావట్లేదు. అది కారణం ఏంటంటే అదే కారణం అంటే ఏమీ లేదంటే, నేను వెళ్ళి మామూలుగా ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఉంటే నాకు అక్కడ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఏళ్ళలో అక్కడే అడిగి తెచ్చుకోగల స్తోమత కూడా ఉందండి నాకు. కాకపోతే స్తోమత అంటే ఇది ఆర్థికంగా కాదు, ఫ్రెండ్షిప్ పరంగా నాకు ఉంది. అక్కడ ఇది మనం కొద్దిగా వయసు వచ్చేసింది, ఇది చేయలేము ఇంకా అని నేను వయసు రీత్యా కూడా వెనకడుగు వేసి ఇప్పుడు మోటూరు ప్రసాద్ కూడా నాకు బాగా సహకరిస్తాడండి. మండలపేట పేషెంట్ మోటూరు ప్రసాద్ నన్ను అడుగుతాడు, నన్ను సిఫార్సు చేస్తాడండి సార్. ప్రతి విషయం నాకు చెప్తాడండి. నిన్ను ఈ పలానా దానికి పంపుతున్నాను, నిన్ను పలానా దానికి నాకు వద్దు ఎవరికైనా ఇచ్చామని చెప్తానండి. ఓపెన్గా చెప్తాను నేను. ఏదో రహస్యంగా నాలుగు మోటూరు ప్రసాద్ సరే ఆ ఏఎంసీ తప్పండి, మీరందరూ కూడా పార్టీకి సేవ చేస్తున్నారు తప్ప పదవులు ఆశించట్లేదు. అధిష్టానం కూడా మిమ్మల్ని గుర్తించడం లేదు. ఇది వాస్తవం అంటారు. అధిష్టానం గుర్తించింది లేదనేది అసలు మేము ఎప్పుడు ఆలోచించలేదండి. మాకు ఇక్కడ మండల పార్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శివగారైనా రామరాజు గారైనా అబ్బారావు గారైనా మనస్ఫూర్తిగా మాట్లాడేవారండి మాతోటి. మాకు అదే పదవి. ఎందుకంటే వెంకటరావు ఏం చేస్తున్నారా, మీ అమ్మ ఏం చేస్తున్నారా, మీ ఆమె ఏం చేస్తున్నారా అని బాగా పలకరించేవారండి వాడు. నేను ఇది విమర్శ కోసం చెప్పట్లా, ఆప్యాయతగా మాట్లాడేవారండి. మాకు పొట్టనీళ్ళు పోయింది అంతే. ఇంకా మాకు ఏదో ఆస్తి ఇచ్చేసినట్టే ఫీల్ అయ్యేవాళ్ళం మేము. వాళ్ళు మాకు ఏ ఎమ్మెల్యే గారి దగ్గర నేనంటూ వ్యాపారంగా కానీ, లేదా ఇంకో రకంగా కానీ, ఇండస్ట్రియల్గా కానీ, ఇంకో రకంగా కానీ, ఆక్వా కానీ, కరెంట్ కానీ, ఏ పని నేను ఎమ్మెల్యే గారితో ఈ రోజు వరకు ఈ 40 సంవత్సరాలు ఒక్క పని కూడా నేను చేయించుకోలేదు. నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందండి. అనుకున్నాను. ఆ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగినప్పుడు ఆ స్టేజ్ మీదకి మిమ్మల్ని పిలుస్తారు. అంటే నాకు ఈ మండల యువత చేసినప్పుడు అంటే మీరు నా మాట ఒకసారి అండి, మీరు ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని పిలుస్తారని ఎందుకు అడుగుతుందంటే ప్రతి దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఒక పదవి, దానివల్ల మీకు అది లాభం చేకూర్చకపోవచ్చు, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఒక స్టేజ్ మీద పిలవడానికి కానీ, లేదా మీలో ఉన్న భావాలను బయట చెప్పడానికి కానీ 10 మందికి కూడా అక్కడ అవకాశం ఉంటుంది. పదవి అనేది దానికోసం ఉంటుంది, అంతే తప్ప ఏదో సంపాదన చేసుకుంటానికి రుద్దుకుంటానికి కాదు. చెప్పనండి, ఇప్పుడు నన్ను ఒక 10-15 సంవత్సరాలు స్టేజ్ మీద కేకేసారు. నేను స్టేజ్ మీద కూర్చోనండి, బయటకు వచ్చేస్తాను. కేకేసి వెళ్ళి దండం పెట్టి వచ్చేస్తానండి. ఈ మధ్యలో కేకెత్తే నేనే వెళ్ళలేదండి. వెనక ఇప్పుడు ఉన్న రౌండ్లో వెనకాల కూర్చుంటానండి. నేను చాలా బ్యాక్ సైడ్ కూర్చుంటాను. నేను నాకు ఏదైనా మీరు తప్పు చెప్పారు, లేదా ఎమ్మెల్యే గారు తప్పు మాట్లాడారు, ప్రసాద్ ఒక నాయకుడు ఎవరు పేర్లు కూడా అనవసరం, ఒక నాయకుడు ఏదైనా అది మాట్లాడితే కనుక దాన్ని నేను అంటే ఖండిస్తాను. లేచి ఖండించి అక్కడి నుంచే ఖండించేస్తాను అంతే. అక్కడే కూర్చుంటాను తప్ప స్టేజ్ మీదకి ఈ రోజు వరకు నేను వెళ్ళలేదు. 10 సంవత్సరాలు నేను మానేసి. ఇప్పుడు మీరు మానేసారు, మీరు వెళ్ళలేదు, మీకు వెళ్ళాలని మిమ్మల్ని పిలుస్తారు, మీరు వెళ్ళరు లేదు ఇంకోటి అంతే. ఇప్పుడు మీ వెర్షన్ ఎంచుకున్నారు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కొంతమంది ఉన్నారు. వారి మాట పూర్తిగా ఏదండి వాళ్ళకి కొద్దిగా బాధ కలుగుతుంది. వెంకటరావు ఒక నెంబర్ 1 పొజిషన్ ఉన్నప్పుడు మరివాడు వెంకటరావు వాళ్ళ అబ్బాయి గారికి గర్వం, మా తండ్రి గారు లాగానే. ఇప్పుడు ఏరాజు గారు మంచి పని చేశారు కాబట్టి మీరు మా నాన్నగారు ఇలా చేశారని చెప్పగలుగుతున్నారు. ఆయన మంచి పని చేస్తే మీరు చెప్పుకోలేరు కదా. ఇవాళ మీరు అనేది అంటే మన కుటుంబ పెద్ద ఎవరైతే ఒక ఇదిగా ఉంటారో, లేకపోతే మన గ్రామం నుంచి ఒక నాయకుడు దిగుతూ ఉంటాడో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. నేను అనేది అది. అటువంటి పదం మీరు ఎందుకు చేపట్టట్లేదు? అంటే మీకోసం కాకపోయినా సరే, అభిమానుల కోసమైనా సరే, కుటుంబ సభ్యులు లేకుండా మీ గ్రామ ప్రజల కోసమైనా మీరు చేపట్టాలి కదా. నాకు ఈ 3-4 గ్రామాల్లో అనుసరులు ఉన్నారండి. నాకు ఈ 4-5 గ్రామాల్లో బాగా ఎక్కువ మంది జనం ఉన్నారు నాకు. అయితే అందరూ అంటారండి, నువ్వు ఎందుకు ఇల్లు అడగొచ్చు కదా, మేము ఇల్లు అడుగుతూ ఉంటారండి. నన్ను అడగమంటామని కదా, వాళ్ళు వచ్చి మేము ఇల్లు వచ్చి అడుగుతూ ఉంటారని అయ్యాను నేను యాక్సెప్ట్ చేయలేదు సార్. ఇప్పుడు దాని గురించి నాకు ఆలోచన లేదు, భవిష్యత్తులో కూడా లేదండి. తెలుగుదేశం పార్టీలో పుట్టాను, అదే నాకు ఓటు వచ్చింది. తెలుగుదేశం పార్టీలో
అంతం అంతే. ఈ రెండే చేయాలి. నా సిద్ధాంతం అది. వేరే పార్టీ మార్చడం కానీ ఆఫర్స్ కానీ ఎన్ని ఏది వచ్చి ప్రధానమంత్రి మీద వచ్చినా వేరే పార్టీకి వెళ్ళాం మేము. ఒక తెలుగుదేశం పార్టీ అది నాయకుడుగా అది అవును. మీరు గత 40 సంవత్సరాల నుంచి చిన్నకాపురం మీ తండ్రి గారు మన సర్పంచ్గా పనిచేశారు, అనేక పదవులు ఆయన కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చిన్నకాపారం కోసం మర్రివాడ కుటుంబం ఏం చేసిందంటే మీరు ఏం చెప్తారు? చెప్తానండి. ఇప్పుడు ఈ బీసీ కాలనీ చూడండి, ఎక్కడండి? చిన్నకాపాలని బీసీ కాలనీ మా నాన్నగారు కట్టించారండి. దగ్గరుండి మామూలు పాలు అక్కడే కొడుకులు కట్టించారండి. రామేగుడు రోడ్డు మా నాన్నగారే పోసారండి. రామాయగుడు రోడ్డు మా నాన్నగారే పోసారండి. పోతే ఈ కాలువలకి రేవులు కూడా మా నాన్నగారే కట్టారండి. పంచాయతీ డబ్బులు 10,000 వస్తే మా నాన్న 15,000 రూపాయలు ఖర్చు పెట్టి స్ట్రాంగ్గా కట్టించేవాడు. మీరు ఈ విషయం నేను చెప్పడం కాదు, మీరు ఇతరులను అడగండి. నేను వాళ్ళ అబ్బాయి చెప్పింది ఏంటి, ఇతరులు చెప్పింది ఏంటి. మేము చాలా చేసామండి. వాళ్ళు ప్రజలు కూడా అడగండి. ప్రజలు చెప్పలేదు మీరు ఏం చేశారంటే మీరు సమాధానం అదే చెప్తున్నాను కదండి. రోడ్డు రాముడు కూడా మేమే పోసామండి, రేవులు మేమే కట్టామండి, కాలనీ మేమే కట్టామండి. ఇప్పుడు కట్టబోయే కాలనీ స్థలం కూడా నా మేనమామకు నేనే ఇప్పించానండి గవర్నమెంట్కి. ఇప్పుడు ఆల్రెడీ దండగారు ఒక కాలనీ స్టార్ట్ చేశారండి. అది మా అబ్బారాజు గారి టైంలోనే మేము టేకప్ చేసాం. ఇంకా రకరకాల రాజకీయాలు జరిగి ఒకడు వెనక్కి ఒకడు ముందుకి దాన్ని గెంటుకుంటూ వచ్చేసారు రాజుగారు. అది నా మేనమామకి డబ్బు కూడా గవర్నమెంట్ ఇంకా డబ్బు ఇవ్వలేదండి. అది అడిగితే నాకు ఎవరో సరిగ్గా చెప్పలేదు. నేను కొంత డబ్బు వాళ్ళకి నేను ఇచ్చుకున్నాను. నా సొంత డబ్బు నేను 1,70,00,000 రూపాయలు నేను వాళ్ళకి ఖర్చు పెట్టానండి. నాకు రాలా. ఇప్పుడు ఏదో చెప్పిన వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు. ఒక్క మాటలో ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు నా మాటని. ఎంట్రలా ఎప్పుడుదో అంటారు. ఎప్పుడుదో అయిన మాట నిజం. ఇప్పుడైనా సరే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరు చెప్పినట్టు అబ్బాయి గారు ఎమ్మెల్యే ఇచ్చారు, తర్వాత శివ గారు ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు మళ్ళా రఘురామకృష్ణ గారు ఎమ్మెల్యే. అంటే ఎవరు ఎమ్మెల్యే చేసినా మీ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే చేస్తారు. ఇంకా మీకు న్యాయం జరగకపోతుంది. లేదు అడగట్లేదు కదా. అదే నేను వెళ్ళి అడగటం, రేపు అవుతా అంటాం, ఎల్లుండి అవుతా అంటాం. నేను మళ్ళీ తర్వాత పట్టించుకోవడం, మళ్ళీ తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చి రైతులు కర్ణాటక వెళ్ళిపోయారండి. ఎక్కడి నుంచి మా మేనమామ కర్ణాటక వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇక్కడ రావటం, మళ్ళీ అడగటం, వెళ్ళటం, ఎమ్మెల్యే గారి దగ్గరికి అయిపోద్ది నీకు 10 మాట్లాడాను అంటాం. పూలు మాట్లాడుతున్నారండి. ఇది అబద్ధమే కాదు, పూలు మాట్లాడుతున్నారు, అయిపోతా అంటారు. అలా కాలాలు చేశారండి. అది అప్పుడు సర్రాజు గారి టైంలో నేను అటు వస్తే నీకు డబ్బు సాయంకాలం ఇప్పించేస్తానండి. డబ్బే అక్కలేదని చెప్పి నేను దాని జోలికి వెళ్ళలేదు. నాకు అక్కలేదు డబ్బు అని. ఇక్కడ మా ఊరు వాళ్ళే సమక్షంలోనే అన్నారు. తర్వాత ఆయన దగ్గర శివగారు వచ్చారండి. శివగారు ఏమో ఒకసారి ఏమో మన పార్టీ అనుకూలంగా ఉంది, అప్పుడు ఆయన చేయలేకపోయాడు. తర్వాత ఏమో పార్టీ అనుకూలంగా లేదు, ఆయన చేయలేకపోయాడు. రామరాజు గారు వచ్చాడంటే రామరాజు గారు నిశ్చాయిస్ అదే ఆయన ఇంకా ఆ పరంలో మనం చూసిందే కదా, అంతా తెలియదేం కాదు. అపోజిషన్ పార్టీ వీళ్ళకి ఏమీ అవ్వలేదని చెప్పి నేను కూడా రామరాజు గారిని ఒత్తిడి చేయలేదండి. వెనకాల 5 సంవత్సరాలు రామరాజు గారిని అక్కడ ఒత్తిడి చేయలేదండి. మొన్న ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్పాము, ఎప్పుడో అయింది కదా అన్నాడు ఆయన. అంతే. నాయకుడు అంటే అసలు ఎవరండి నాయకుడు అంటే? ప్రజల్లో ఉండేవాడు, ప్రజలకు సేవ చేసేవాడు, నిరంతరం ప్రజలకు సేవ చేసేవాడు, ప్రజల సాధక బాధకాలను అర్థం చేసుకుంటూ వాళ్ళకి చేతులు ఇచ్చేవాడు నాయకుడా, లేకపోతే అధిష్టానానికి దగ్గరుండి అధిష్టానానికి సుల్లుకోలు చెప్పేవాడు నాయకుడు అంటారు? ఇప్పుడు అంటే అది మనం మాట్లాడవచ్చు లేదు కానండి, అలాగ సొలుగోలు చెప్పేవాళ్ళకి ఎక్కువ పని అవుతుందని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం, నేను పార్టీ అభిప్రాయం కాదు, నా అభిప్రాయం అయితే రోజు వెళ్ళి మనం వెళ్ళి కనపడి రోజు వెళ్ళి చేయాలి అన్నవాడికి ఏదో అవుతుందని చెప్పుకుంటున్నానండి. నేనైతే 2-3 నెలలు బట్టి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే దానికి వేరే కారణం అయితే ఏం లేదు. వాళ్ళ మీద కోపం కాదు, ఇది కాదు, మనకే సాగట్లేదండి. ఇల్లు ఇవన్నీ అవసరమో నేను నా సొంత అభిప్రాయంగా నేను వచ్చి దూరంగా ఉండడం మంచిది. పార్టీని ఏమి వేడినాను. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ పెట్టేంటంటే వాళ్ళు మారిపోవాలి తప్ప, నన్ను శాసించే వాళ్ళే పార్టీ మారిపోవాలి తప్ప నేను మట్టికి పార్టీ మారను.
అదే రఘురామకృష్ణరావు గారు ఎవరైనా ఇంకా రఘురామకృష్ణరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు పార్టీకి కొద్దిగా దూరంగానే అడ్డీ ఉంటున్నట్టు దూరంగా ఉంటున్నారు. ఉన్నాను. దీనికి కారణం ఏంటి? కారణమే లేదు, అదేనండి. ఇదే వెళ్తున్నాం మనం ఎవరో మీలాంటి వాళ్ళు నన్ను తీసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. మాకు ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చింది. సరే మాకు ఈ 40 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి మాకు రాలా. ఆయన పని ఇల్లు వెళ్ళకపోయినా పని చేస్తున్నాడండి ఆయన. అంతవరకు నేను ఆయన్ని సపోర్ట్ చేస్తాను. బాగా బాగా నాకు రఘురామకృష్ణ గారు అంటే చాలా ఇష్టడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇబ్బందులు పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంత అయితే కష్టపడ్డాడు, రఘురామకృష్ణ గారు కూడా అంతే కష్టపడ్డాడు. దానికి నేను హ్యాట్స్ ఆఫ్ రఘురామకృష్ణ గారికి. అప్పటికే నేను అభిమాని ఆయనకి. మనకి ఓన్లీ ఫీలింగ్ అంతే, ఏమైనా ఏం అనలేదు. ఇంకెప్పుడైనా మీ వెనకాల వెళ్ళవలసిందే. మనం అంటూ శ్రీకాకుళం వాళ్ళు వచ్చారు, యాగడి మనవాళ్ళు వచ్చారు అన్న సంగతి అప్పటికే ఇంక తెలియదు. నా దృష్టిలో 5 సంవత్సరాలు కూడా ఆయనకి తెలియకపోవచ్చు. కార్యకర్తలు పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు నాకు పని లేదండి, నేను అసలే కూర్చోట్లేదు అక్కడ. నిజంగా పని ఉండి ఎవరన్నా మీలాంటి పట్టుకు తీసుకెళ్తే ఆయన పని చేసేస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆయనైనా ఒకసారి మాట రఘురామకృష్ణ గారైనా మీరైనా నేనైనా నాకు కష్టం అంటూ ఎవరైనా వస్తే మనం చేయగలుగుతాం. కానీ ప్రతి ఒక్కరి దగ్గర కష్టాలు ఏంటి ఉన్నాయి, నీకు ఏ కష్టం ఉందని అడగలేరు కదా ఎవరు, ఏ నాయకుడైనా. నాయుడు అంటే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు మాకు వస్తారండి. ఇప్పుడు వరకు గతంలో జరిగిన వస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. మేము వెళ్ళి చెబుతూ ఉంటాం. సుబ్బారావు కష్టం మీద వచ్చాడు, లేదా అప్పారావు కష్టం మీద వచ్చాడు, మీరు చేసేదనుకోండి ఎంతో తీర్చి పంపుతారు, లేదా ఆ కష్టం తీర్చి పంపుతారు. లేదు పెద్ద కష్టం అనుకోండి ఇంకో దగ్గరికి వెళ్తారు, తీసుకెళ్తారు. అలాగా మీరు ఏదైనా కష్టపడి మీ దగ్గరికి ఎవరైనా వచ్చేది. అలాగే మీరు ఏమంటే పలానా ఇది అని ఆయన దగ్గర దృష్టిలో పడాలిగా. మీరు అదే ఆ దృష్టిలో పడ్డారా లేదా? మొన్నటి వరకు మీరు చెప్పినవన్నీ జరిగినాయండి. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం పని మీద ఉన్నా, ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉన్నా, బెజవాడలో ఉన్నా ఫోన్ చేసేవాడు, లిఫ్ట్ చేసేవాడు. ఏదైనా పని మీద ఉంటే 10 నిమిషాలు 5 నిమిషాలు స్టేజ్ల మీద లేకపోతే ఏదైనా ఏదైనా అధికారుల దగ్గర అడిగారు ఉన్నప్పుడు ఫోన్ మట్టుకి సమాధానం మనకు రిప్లై వచ్చేసిందండి, ఎమ్మటే వచ్చింది. చెప్పారు ఏది చెప్పేవాడు, పలానా రైతు ఇలా వచ్చాడంటే ఇలా గొడవ జరిగింది, లేదా ఎస్ఐ గారికి చెప్పండి, సిఐ గారికి చెప్పండి, లేదా ఎండిఓ గారికి చెప్పండి, ఎంఆర్ఓ గారికి చెప్పండి అని చెప్పేస్తే ఇమీడియట్గా 10 మినిట్స్ 20 మినిట్స్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. మనం వెళ్ళాలి అంతే. ఎందుకంటే మనం ఇంకో ఎవరి ద్వారా ఎవరు అవుతుంది నాకు మా ఫీలింగ్ అదండి, అంతే. వెంకటరావు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులపై లేకపోతే కార్యకర్తలపై వాళ్ళు ఇష్టాసారం వచ్చినట్టు ఇదిగా ప్రవర్తించారు. సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని లోపలేయడం కానీ, లేకపోతేనేమో మీ యువ నాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్రని అడ్డుకోవడం కానీ, ఇటువంటి ప్రయత్నాలన్నీ చేశారు. అంటే ఒక నాయకుడికి అంత ఇదిగా జరిగిందండి, మిగతా కార్యకర్తలు ఏ విధంగా జరిగింది అండి? మీ ఊర్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ చెందిన నాయకుల మీద కూడా కేసులు పెట్టించారు అండి. ఎక్కడికెక్కడ ఇది జరుగుతున్నాయి. ఆ సమయంలో అంటే పార్టీ అధికారంలో లేదు కాబట్టి, అనధికారంలో ఉంది కాబట్టి మీరందరూ అధికారాన్ని తలొగ్గి మౌనంగా ఉన్నారు, లేకపోతే కష్టాలు బాధలు అనిపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నాయకులు ఇంకా అదే ఫీలింగ్తో ఉన్నారు. అంటే అది మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే మన ఫీలింగ్లో ఉన్నారు. ఎవరండి వాస్తవం అంటారా? మీ తెలుగుదేశం నాయకులు కొంతమంది అదే ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లోనే దీనికి ఆన్సర్ ఉందండి. సరే అప్పుడు 2019లో ఓడిపోయాం అంటే ఒక్కసారి అనే ఆ మాట కాన్సెప్ట్ జనాలు ఎక్కేసి ఎందుకు ఓడిపోయారనే కాసేపు పక్కన పెట్టండి. అక్కడ వాళ్ళు చేసే ఒత్తిడి వల్ల, లేకపోతే వాళ్ళు పెట్టే కేసుల వల్ల, దీనివల్ల కూడా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వేరే అభిమానులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నరకం చూశారు. చెప్పండి, చూసారంటే పార్టీ అధ్యక్షుడే చూశారు కదా, ఎవరో సంగతి ఎందుకని చూశాడు. మా పార్టీ అధ్యక్షుడు వేశారంటే నాయుడు లోకేష్ నాయుడు కొట్టారు, చేశారు. మా ఊళ్ళో కూడా ఈ చిన్న గొడవనే అది ఎస్సీ ఎస్టీ కేసు కింద కట్టేసి మా వాళ్ళని 15 మందిని జైలు వేశారండి. అది చాలా ఇబ్బందికరమైనటువంటి కేసు. అది అసలు అటువంటప్పుడు
మీ పార్టీ నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా మిమ్మల్ని కింద స్థాయి నాయకులను ఆదుకోలేదు. అంటే పదవులు అనిపించిన వాళ్ళు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనిపించి అన్ని చేసిన వాళ్ళు, ఆ కార్యకర్తలు పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాధలు పడుతుంటే పార్టీ నాయకులు ఎవరు కూడా ఆదుకోలేదు. కానీ ఈరోజు మళ్ళా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం మేము సైతం ఉంటూ ముందు ఉంటున్నారు. నా ఊరు వచ్చేటప్పటికి అలాంటిది ఏం లేదు సార్. మీ ఊరని కాదండి, ఎప్పుడు చూసే చిరకాపరంగా పరిమితం అయిపోకూడదండి. మా ఊరికి వచ్చేటప్పుడు ఏం లేదు. మండలంలో కూడా మీరు అన్నట్టు ఆశిస్తున్నారండి. ఆశించిన స్థాయిలో ఏమి వచ్చేటట్టు రాలేదు. వచ్చేటట్టు కూడా నాకైతే కనపడతలేదు. వచ్చేటట్టు కూడా నాకైతే ఏం కనపడతలేదు. ఏ పేర్లు చెప్పుకుంటున్నారో వెళ్ళిపోతున్నారు ఎంతసేపు వాళ్ళు. పార్టీకి నష్టం చేసిన నేను కూడా అందులో భావిస్తామని అయితే నేను డైరెక్ట్గా ఏమీ ఇన్వాల్వ్ చేయలేదండి. ఈ బూస్ రీసర్వేని పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టేశారు సార్. నాది ఇప్పటికీ సాల్వ్ అవ్వలేదండి. నాది నేను పుట్టేటప్పటికే నాకు ఆస్తి ఉందండి. అంటే నాకు లేకపోతే 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నాకు ఆస్తి ఉంది. ఎప్పుడో పూర్వం కొన్న పొలాలండి. ఇవాళ సర్వే నెంబర్లు మార్చేసి వాళ్ళ రెస్టారెంట్ చేసేసారు. ఇప్పటికి సెట్ అవ్వట్లా. 3 నెలల మట్టి తిరుగుతున్నాను. నా కొడుకు నేను అదే పని మీద ఉన్నాను. 3 నెలల మట్టి అదే పని మీద ఉన్నాం. రేపు చేస్తాను. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు చేస్తానంటే అంత వీళ్ళు 4 రోజుల్లో క్లియర్ చేసే అంత క్లియర్గా అక్కడ లేదు. ఇప్పుడు మనకి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు భూ సర్వే అని లేకపోతేమో భూ వివాదాల పరిష్కారం అని స్థానిక మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ తోటి ఆర్డీఓ తోటి కూడా పెట్టారు. అటువంటి మీ మండలంలో ఏమైనా పెట్టారు సార్. అదే ఎంఆర్ఓ గారికి విషయం తెలిసేది. ఎంఆర్ఓ గారు చెప్పారు. నేను చెప్పేది అదే, ఈ అధికారి ఒక అధికారిని దాన్ని సరి చేయడానికి టైం పట్టేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆస్తి పరుడు నేను నా ఆస్తి తేడా వస్తే నాది ఒకటే సరి చెప్తే అయ్యేది కాదండి. మీ ఆస్తి అతని ఆస్తి ఇంకొక ఆస్తి ఇంకొక ఎల్ల ఆస్తి పొల ఆస్తి దాంట్లో ఇంక్లూడింగ్ చేసానండి. నాకు చెప్పాలి, ఎలాగ చెప్పాలి, ఇంకో రైతుకి చెప్పాలి, ఇంకో రైతుకి చెప్పాలి, ఇంకో రైతుకి ఇవన్నీ చెప్పేదేవిడికి మాకు అక్కడ అది ప్రాసెస్. సర్వేలు కూడా మండలానికి ఒకరు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ పాతోళ్ళు వెళ్ళండి. పాతోళ్ళు కూడా వెళ్ళాయి. వాళ్ళు మీరు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం వీళ్ళు చేసేసారండి. ఇప్పుడు నేను ఏదో 4 మాటలు తప్పు రాశానండి ఇక్కడ. ఆ తర్వాత వచ్చేవాడిని సరే దాన్ని సరి చేయడానికి ఉంటుంది. నాది ఒకటే తప్పు చేసాడు అనుకోండి, నాది ఒకటే దానికి ఊళ్ళో ఇంకా మొత్తం సర్వే నెంబర్లో అసలు లేని చోట సర్వే నెంబర్లో వేసేసారు సార్ వాళ్ళు. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు మాది లిస్ట్లో ఉందండి. చేసుకుంటా ఒకటి చేసుకుంటా వస్తాను. ఇంకా 3-4 రోజులు అది కూడా అయిపోద్ది. నీకు ఈ నీటి సంఘాలు వచ్చినాయి కదండి, ఆ పని మీద వాళ్ళు ఉన్నారు. నేను రోజు టచ్లోనే ఉన్నాను ఆల్రెడీ. ఇప్పుడు నీటి సంఘాలు నామినేషన్ అయింది. నీటి సంఘాలని, వాటర్ డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్లని, అదేవిధంగా రూరల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, డిసిసి, దేవగస్థానాలు, ఇప్పుడు నామినేట్ పోస్టులు అన్నీ కూడా ఇప్పుడు ఇదే అవుతున్నాయి. దీంట్లో అయినా సరే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికి ఏమైనా ప్రాధాన్యత దక్కుతుందంటారా? లేదు, నేను ఏమనుకుంటా వాళ్ళు ఎవరనుకుంటే వాళ్ళకే అవుతుందని అనుకుంటున్నాను నా మనసులో. ఎవరు అనుకుంటారు? ఎవరు నాయకులు మండలంలో హెడ్ నాయకులు అందరూ ఏదనుకుంటే అదే జరుగుతుంది. హెడ్ నాయకులు ఏమన్నా ఎమ్మెల్యే గారు వాళ్ళకి చెప్పాలి అధిష్టానానికి. ఎవరి పేరు చెప్తారో ఏంటో దాని గురించి అయితే నాకు దగ్గర ఆన్సర్ లేదు. వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీ కోసం కష్టపడ్డవాళ్ళకి కొయ్యి ముషీర్ దగ్గర వచ్చి ఒకసారి మాట్లాడాలి. కౌర్ శ్రీనివాస్ డిసిసిబి కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఎమ్మెల్సీ కానీ అనేక పదవులు చేపెట్టాడు అతను. అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబం అతను. అలాగే మోషన్ రాజు ఒక మధ్యతరగతి కుటుంబం. తను కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇవాళ చైర్మన్ ఇచ్చారు. కానీ మీ పార్టీలో అలాగే విధంగా డబ్బు లేని వాళ్ళు ఎవరికి కూడా ఒక పదవి ఇప్పుడు ఏ రోజున దక్కలేదు, దక్కదు కూడా అని చాలామంది అంటారు. డబ్బున్న వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో పదవులు, డబ్బు లేని వాళ్ళకి పదవులు ఉండవు. ఒకసారి మాట్లాడండి. ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీలో డబ్బున్నా లేకపోయినా అధిష్టానం దగ్గర సుల్లికౌలు చేస్తే పదవులు వస్తాయని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది వాస్తవం అంటారు, కాదంటారు? అంటే వాస్తవం అంటే ఇప్పుడు ఏమీ డబ్బు లేని వాళ్ళు కూడా పదవులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి, లేకుండా ఏమీ లేరు. మీరు అన్నట్టు సుల్లికౌలు అవి ఉన్న అది కూడా ఉంది, లేదని నేను అన్నాం. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ చూసేది లేదు, ఏమీ లేదు. పదవులో మీరంటే జిల్లా వైఎస్ జగన్ గవర్నమెంట్లో
కొంతమంది పేర్లు ఏదో ఎవరికి లేకపోయినా అదే పార్టీలో పలుకుబడి లేకపోయినా వాళ్ళకి పదవులు ఇచ్చారంటే ఆ పార్టీ చేసినట్టు తెలుగుదేశం కాదు ఏ పార్టీ చేయలేదు. దాన్ని నేను సిన్సియర్గా ఒప్పుకుంటాను. ఏ పార్టీ చేయలేదు, జనతా పార్టీ భారతీయ బీజేపీ చేయలేదు, జనసేన కూడా చేయలేదు. అతను స్కెచ్లు వేరు, వీళ్ళ సిద్ధాంతం వేరు, ఆయన సిద్ధాంతం వేరు. అది విమర్శ కోసం కాదు నేను చెప్పేది, అంతే అండి. వాళ్ళు అలా ఇచ్చుకుని కార్పొరేషన్లో 70 ఎంతమంది పదవులు ఇచ్చాడండి. వాళ్ళు ఏమి చేశారు, ఏం ఉద్ధరించారంటే ఏం ఉద్ధరించకపోయినా ఇచ్చాడు. కార్యకర్తలు కాపాడుకున్నాడండి ఆ స్వామి. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం విడిపోయింది. పూర్తి ఆర్థిక బడ్జెట్లో ఉన్నాము. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి అటు పోలవరం ఇటు అమరావతి సంక్షేమ పథకాలు కూడా 3 కళ్ళులాగా చూసుకుంటూ కూడా ఆయన ముందుకి తీసుకెళ్ళాడు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ 2019లో కోరాతి ఘోరంగా ఓడిపోయారు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు పరిపాలన మనకి విభజన ఆంధ్రప్రదేశ్ మనం విడిపోయి మనం కొత్తగా రాష్ట్రాన్ని పుట్టించుకున్న తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో గొప్పగా పుట్టించాడు. ఈయన జగన్ గారు పాదయాత్ర చేస్తూ ఒక్క ఛాన్స్ ఉండే ఆయనకన్నా బాగా చేస్తారని ఇంకా ఈయనకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారేమో అని చెప్పేసి ప్రజలు అటు వేయటం, టీడీపీ పార్టీని ఓడించడం జరిగింది. అదండి దానివల్ల టీడీపీ పార్టీ ఓడిపోయింది. జగన్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కాళ్ళ ఇలా పట్టడం, షర్మిల గారు తిరగటం, ఇలా తల్లి తిరగటం చెప్పింది నిజం అనుకోవచ్చు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నవరత్నాల పేరుతోటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఆయన. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చేశారు. అయినప్పటికీ మనం జరిగిన ఎన్నికల్లో ఘోరంగా అతి ఘోరంగా ఓటమి పాలయ్యాడు. దీనికి కారణం ఎవరంటారు? కార్యకర్తలు అంటే కార్యకర్తలు కారణం ఎవరు? కారకులు ఎవరు? కారణం అంటే సంక్షేమ పథకాలు ఇచ్చింది కొంతమందికి ఇచ్చాడండి. ఇప్పుడు 30 మందికి సంక్షేమ పథకాలు ఇస్తే 70 మందికి నష్టం జరిగిందండి దానివల్ల పార్టీకి, మన వ్యక్తులకి, ప్రజానీకానికి. ఏం మన ఇప్పుడు ధాన్యం రేట్ లేదండి, రొయ్యల రేట్ లేదండి. రొయ్యల రేటు మాకు 60 రూపాయలకి మేతల రేటు వచ్చిందండి. ఈ జగన్ వచ్చాక 95 రూపాయలు అయిందండి. ఏంటంటే అబ్బాయి అలా అన్నారు, ఏదో రకరకాలుగా వాళ్ళు ఏ చెప్పారు అవి ఏంటనేది వాస్తవ పరిస్థితుల్లో ప్రజలకు తెలుసు, మీ మీడియాకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. తర్వాత రైసీడు మాకు 20 పైసలు 15 పైసలు వచ్చేదంటే 60 పైసలు 70 పైసలు ఇలా ఇప్పుడు 45 పైసలు 40 పైసలు చేశారండి. దాంట్లో అదే కరెంటు రూపాయన్నర చేసాడండి చంద్రబాబు నాయుడు. 2 రూపాయలు చేయండి చంద్రబాబు నాయుడు. జగన్ వచ్చి మీకు రూపాయన్నరకి ఇస్తానన్నాడండి. వచ్చాడు కొన్నాళ్ళు 3 నెలలు 4 నెలలు రూపాయన్నరకి ఇచ్చాడండి. దాని తర్వాత రూపాయన్నర చేసింది దాని మీద మాకు కలిసి వచ్చిన దానికన్నా మిగతా పీరియడ్ మేము లాస్ పోయింది ఎక్కువ. 10 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 30 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందండి లాస్ట్ రోజు. 1 లక్ష వచ్చినప్పుడు 3 లక్షలు వచ్చిందండి. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు కూడా నిరాధ్యక్షులు రాష్ట్రంలో చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఈ మాట ఇచ్చారండి నాకు రైతులకి, కరెంటు మళ్ళీ నేను పాత పద్ధతిలోకి తీసుకొస్తానని చెప్పి. దాని మీద రైతులందరూ ఆశపడ్డారండి. మొన్న దీని గురించి మన విద్యుత్ శాఖ మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అండి, మన ఆక్వా రైతులందరూ వెళ్ళి కలిశారండి. కలిస్తే దాని గురించి మాట్లాడుతూ ప్రాసెస్ జరుగుతుందని చెప్పారండి విద్యుత్ శాఖ మంత్రి గారు. మాదే బీర మస్తానరావు గారు మన రాజ్యసభ సభ్యుడు నామినేషన్ వేసాడు కదండి. ఆయన మాకు పూర్వం నుంచి మన తెలుగుదేశం అండి. ఆయన ఈ మధ్యలో మన వెళ్ళాడు. ఆయన మేతలో ఈ వ్యవహారాలు ఈ చూస్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామండి మొన్న గతంలో. వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఓటమి కారణం చెప్పండి. ఇవన్నీ కదండి, ఇదే ఇక అతని మీద ఇదే 30 మందికి ఇచ్చి 70 మంది కొట్టాడని ఇసుక ఇప్పుడు తాపిమేస్తులకి ఇబ్బంది అండి. తాపిమేస్తులు తాపిడి పూలు లేక ఎంత ఇబ్బంది పడ్డారండి. ఈ ఆక్వా వాళ్ళకి ఇబ్బంది అండి. మీరు ఇద్దరికి పెట్టండి. మీరు కొన్ని వాస్తవాలు చెప్పట్లేదు.
దాచేసుకుంటున్నారు. అది ఏదో వాస్తవమే కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి మీరు ఏంటో దాని ఇంకా ఏ విధంగా చెప్పాలి మామూలుగా కూడా జనాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనేది ఏంటంటే 2014-19 జరిగిన పరిణామాల్లో తనకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకుని అంటే ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు మద్దతు అవసరం లేదు, అవసరం లేకుండా తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ కొంతమంది మీలాంటి సీనియర్ నాయకులు, అంటే మీరంటే సీనియర్ పేరుకే సీనియర్ నాయకులు కానీ పదవాసించే నాయకులు కాదు. కొంతమంది పదవాసించే వాళ్ళు ఏంటంటే నేను ఎప్పటి నుంచో తెలుగుదేశంలో పనిచేస్తున్నాను, నేను ఎమ్మెల్యే ఉన్నాను లేకపోతే ఎంపీగా ఉన్నాను, నాకు పదవి ఇవ్వట్లేదు, అది ఎవరు అపోజిషన్ పదవులను తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి ఇచ్చారు. అంటే ఇటువంటి పరిణామాలు జరగడం వల్ల 2019 ఎన్నికల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. తప్ప జగన్ వెళ్ళి నాకు ఒకసారి ఓటేయమో లేకపోతే ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఓటేయలేదు తప్ప అనుకుంటున్నారు. పని గారు ఖచ్చితంగా ఒక ఛాన్స్ అని చెప్పి ఈ రోడ్డు పడేటప్పటికి ఎంతో కొంత సానుభూతి కలిగిందండి ప్రజలకి. ఒకటి మీరు చెప్పింది కూడా ఉందండి, వాళ్ళని తీసుకోవటం మాకు పార్టీ పరంగా మాకు ఇబ్బందే, మేము ఇబ్బంది పడ్డామండి. మనకి సరిపోయింది అక్కడ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలి, బొటాబడి తీసుకోవాలి, మనకి అవసరం లేదు, బొటాబడి లేదు, మనం పుల్లు మెజార్టీలో ఉన్నాం. తీసుకున్నారు అది మంత్రులు మనకి ఇక్కడ కావాలంటే మా శివగారు ఆశించారండి, మాకు ఆయన కూడా మేము వెళ్ళాము శివగారికి మంత్రి పదవి. శివగారు ఆశించారు, శివగారు లేని కన్నా శివగారి కన్నా సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు మామూలుగానండి ఈ అది చేయటం మేము దానివల్ల తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది అంటున్నారు కొంతమంది. ఏం కాదండి, ఏం కాదు, నమ్మేసారు ప్రజలు అందరూ, మనం ఇది వేసారు. అంటే ఏ నాయకుడైనా సరే నా మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, సెకండ్ కేటగిరీ లేకుండా చంపేసుకున్నాడు ఆయన. గ్రామ స్థాయిలో ఇప్పుడు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కూడా ఇక ఈ పని చేస్తానికి లేదండి, ఓన్లీ వాలంటీరే. చచ్చిపోయేవాడికి వాలంటీర్ దగ్గర ఉంటుంది, శవం దగ్గర ఎవరైనా పుట్టితే వాలంటీర్ దగ్గర ఉంటుంది, ఎవరైనా ఇదైతే వాలంటీర్ దగ్గర ఉంటుంది, తప్పకుండా వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాడు, సర్పంచ్ దగ్గరికి వెళ్ళేవాడు. అదే గతంలో వార్డు మెంబర్లో కనీసం ఇప్పుడు మీలా నాయకుల దగ్గర వచ్చి ఎక్కడ నాకు ఇది కావాలండి, నాకు ఇది చేయాలండి అని అడిగేవారు. వైసీపీలో ఏ నాయకుడిని పట్టించుకోలేదు, అలా తయారు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి. దానివల్లే ఓటమి చెందారు. పోతే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. అఖండ విజయం సాధించడానికి కారణం ఏంటి, కారకులు ఎవరంటారు? జగన్ మీద అసంతృప్తి రోజు నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం తప్పని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం పార్టీలో 90% అదే అభిప్రాయం అండి. మామూలుగా అతను ఏదైనా చేస్తుంటే కనుక అతను వాళ్ళ రికార్డు ప్రకారంగా వెళ్ళి చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టకూడదని నేను చెప్పట్లా. అతను అనుకోకుండా అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి గంట తీసుకొచ్చేటప్పటికి ఇది సానుభూతి అతని పక్క నుంచి ఇతను పక్క వచ్చేస్తుంది. అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఒక మాట ఆంధ్రప్రదేశ్కి ఆయుధంలాగా ఉపయోగపడింది. పవన్ కళ్యాణ్ అలా ఒక దేవుళ్ళగానే వచ్చాడు, మా దృష్టిలో దేవుడే పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడిని తర్వాత మా రఘురామకృష్ణ గారు కూడా నాకు అవమానం అదేనండి. రఘురామకృష్ణ గారు కూడా చేసిన కృషి అంత ఏంటంటే ఒక చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణ గారి సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ యొక్క పదవులు అనిపించి అన్ని చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒకరి కోటి రోడ్డు ఎక్కరు, పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కే వరకు ఒకరి కోటి రోడ్డు ఎక్కరు. గుర్తుపెట్టుకోండి మీరు. కరెక్టే. పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కిన తర్వాత మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రోడ్డు ఎక్కారు. ఆ రోజున రఘురామకృష్ణ గారిని నిర్బంధించారు కాబట్టి ఆయన రచ్చబండ ద్వారా ఆయన స్పందించాడు. అప్పటి వరకు కూడా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే అప్పుడే పదవులు అనిపించారు కదా, తర్వాత ఏమైపోయారు, జగన్ దగ్గర పారిపోయారు. మరి వాళ్ళు మళ్ళా మేము సైజు వాళ్ళు వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చి కూడా తక్కువేనండి, ఇప్పుడు వెనకాల వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి.
బయట వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. మా వాళ్ళు ఎప్పుడు మీరు పదాలు అన్నా చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదన్నాను. అంటే జనాలు అనేది ఏంటంటే కూటమి గెలుపుకి ప్రధాన కారణం ఆ మాట కట్టుబడ్డాడు. నేను ఒప్పుకుంటున్నాను. దాన్ని మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటున్నాను. ఆ మాట నిలబడ్డాడు కాబట్టి జరిగిందండి ఇది. నేను ఆ విషయంలో డన్. ఇప్పటికి కూడా జన సైనికులపై పవన్ కళ్యాణ్పై మీ తెలుగుదేశం సోషల్ మీడియాలో కొంతమంది ఈగ పోస్టులు పెడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? నా దృష్టికి అయితే రాలేదండి. ఒకరొకరు పెట్టుకుంటారు. ఇంకా మామూలు అండి. ఇప్పుడు ప్రయాణం కలిసి వెళ్ళాలి. ఇప్పుడు స్థాయిలో కూడా అర్థం చేసుకోవాలి. కలిసి అంటే ఇప్పుడు మాకు ఆర్డర్ వేశారండి మండల పార్టీ వాళ్ళు. ఈ నీటి సంఘం అవసరం జరుగుతుంది. పలానా మీ ఊరు ఈ సంఘంలో ఇన్ని టీసీలు ఉన్నాయి, ఆ సంఘంలో ఇన్ని టీసీలు ఉన్నాయి, ఆయన 6 7 అన్నారండి. మేమిద్దరం జనసేన మేము బీజేపీ కూడా కూర్చుని నీ కావాలంటే నువ్వు తీసుకో, నా కావాలంటే నేను తీసుకుంటా. అదే కావాలంటే మాకు కాదు, మా మనుషులకి అదే రాయిస్తాను. మాకు అసలు దాంట్లో కాంట్రవర్సీ లేదు. అలా పార్టీ పదాల గురించి కాంట్రవర్సీ లేదు. మా ఇటు ఒకరు అక్కడ లేదు. మరి ఎక్కడైనా బయట ఏదైనా జిల్లాలో ఉన్నాయనుకున్నాను మన దగ్గర ఆన్సర్ లేదు. మా వరకు ఇబ్బంది లేదు. ఎవరిదే గొడవ పడతా లేదు. వాళ్ళు మా బుద్ధి తెస్తారు, లేదు మేము వాళ్ళ బుద్ధి తెస్తాం. మన మనిషి ఉండాలి అంతే. తెలుగుదేశం పార్టీలో క్షత్రియ సమాజ వర్గం ఏఎంసీ చైర్మన్ చేసింది, కాపు సమాజ వర్గం ఏఎంసీ చైర్మన్ చేసింది, మొన్నటిదాకా ముస్లిం ఏంటి బీసీ ముస్లిం మస్తాన్ గారు ఏఎంసీ చైర్మన్ చేశారు. తర్వాత బీసీ నుంచి ముస్లిం కమ్మ సామాజిక వర్గం నుంచి ఈసారైనా మరివాడ వెంకటరావు గారికి అవకాశం దొరుకుతుందంటారా లేదంటారా? దీనికి అంతం లేని ప్రశ్న అనుకుంటున్నాను నేను. అంటే మీకు నాయకుడికి మీకు అవకాశం ఉందంటారా లేదంటారా? నాకు అవకాశం ఉందా లేదా అనేది నేను చెప్పలేను. కానీ మాకు ఇక్కడ ఏంటంటే ఈ కమ్మాస్లో మేము మైనర్లు ఓటర్స్ మా బాగా తక్కువ అండి. మొత్తం నియోజకవర్గ వాళ్ళు కానీ మేము పదవి ఆశించడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నేను అసలు అందుకే దాని జోలికి అసలు నేను ఇప్పుడు మీరు అంటారు మేజర్గా ఉన్నవాడు నిలబడితే ఎమ్మెల్యే గెలుస్తాడంటారా? ఇక్కడ ఏం లేదండి. మేజర్గా కాపు సామాజిక వర్గం ఉంది, అదేం లేదు. ఓపెన్ సీక్రెట్ మాట నమ్మండి. ముత్యాల రత్న గారు నిలబడ్డారు, మంటూరి బాబు గారు నిలబడ్డాడు, ఇలా ఎంతోమంది నిలబడ్డారు. ఏమైపోయారు? వాటర్ చూసేసారు. మేజరే కానీ మైనర్గా ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గం ఇప్పుడు దాకా కూడా ఉండి నియోజకవర్గాన్ని ఇక్కడ పాలించింది. ఇక్కడ మైనర్ మేజర్ అనేది కాసేపు పక్కన పెట్టేయండి. పార్టీకి ఎంతవరకు కష్టపడుతున్నాడని చూడండి. అది కమ్మ సామాజిక వర్గమా లేదా కాపు సామాజిక వర్గమా క్షత్రియ సామాజిక వర్గం చూడకూడదు. నాకు అసలు ఆ థాట్ లేదు సార్. పని మెయిన్ ఫస్ట్ ఏంటంటే ఎదరికి వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదండి. వెనకాల నడిపించడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. ఇంకా మనకి వయసు అయిపోయింది, తిరిగేంత ఓపు కూడా లేదు. ఫ్యాక్షన్ అవుతుందంటారు మీకు? నాకేం టెన్షన్ లేదు. ఫ్యాక్షన్ అవుతుందంటారా? ఫ్యాక్షన్ వయసు అయిపోయింది అంటారండి. 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాక పెన్షన్ అవడానికి 62 సంవత్సరాలు ఆగాలి. మీరు పెన్షన్ గురించి కాదు, ఏ సంక్షేమ పథకం మేము తీసుకోవాలి. సంక్షేమ పథకం గురించి కాదు అనేది ఏంటంటే జనరల్గా చెబుతుందండి. ఒకవేళ రిటైర్మెంట్ వయసు రావాలంటే 2-3 సంవత్సరాల వయసు ఉందండి, సమయం ఉంది. ఈ లోపల ఏదైనా చేయమంటున్నాను. ప్రతిదానికి నా వయసు అయిపోయింది నేను అయిపోయాను అంటారండి. నేను పదవి కాంక్ష అయితే లేదండి. ఒక మాటలో చెప్పేస్తున్నాను, పదవి కాంక్ష చేయాలని ఆశ నాకు లేదు. ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా రైతే ఎన్నికల ముందు అది పార్టీ ఏదైనా సరే రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతే ఇదే చెబుతారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఆ రైతులను పట్టించుకోరు. ఇప్పుడు అగ్గిపుల్ల తయారు చేసిన దగ్గర నుంచి అండి కాలంలో నీరు మనకి ఫ్రీగా వెళ్తుంది. మీ ఇంటి పక్కన కాలంలోనూ బోధులు ఆ నీరుని సీసాలో బట్టి దానికి కూడా రేట్ నిర్ణయిస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. కానీ రాత్రనగా పగలనగా కష్టపడి పంట పండించిన రైతుల మట్టికి రేటు నిర్ణయించలేకపోతున్నారు. దీనికి కారణం ఎవరంటారు? కార్పొరేట్ ఎవరంటారు? అంటే రాజకీయ నాయకులు పార్టీల్లో తప్పుందంటారా? రాజకీయ నాయకుల్లో తప్పుందంటారా? లేకపోతే రైతుల్లో తప్పుందంటారా?
రైతులు యూనిటీ ఉండరు సార్. రైతులు యూనిటీ ఉంటే మీకు రేటు పెరగడానికి అవకాశం మన ధనాలు గిన్నాలు అప్పుడు ఢిల్లీలో చూసాం, గుజరాత్ హర్యానాలో యూపీలోనే అక్కడ చూసాం టీవీలో. ఇది ఈ మార్కెట్ ధర అన్ని ఇప్పుడు లేకపోతే అన్నం లేదు ఎవరికని. ఈ వరి ఓడసపోతే మన ఇండియాలోనే తింటాకి భోజనం లేదు. మరి ఎందుకని మీరంటూ ఆ పార్టీ ఈ పార్టీ కదా, అన్ని పార్టీలు రైతుల్ని చిన్నసూపే చూస్తున్నాయని, చిన్నసూపు చూస్తున్నాయని మీ మాటకి నేను ఏకీపిస్తున్నాను. నా మాట కాదు, ప్రజల ఇక్కడ మీ మాట నా మాట ఉంది, ప్రజల మాట. మీరు కూడా ఒక రైతు సంఘ నాయకులు కాబట్టి, రైతు సంఘానికి సంబంధించి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ గుమ్మ ఇంకా పంట కుప్ప నూరుతో ఏదో అంటారు చూసారు, దాన్ని జరుగుతుంది. అవన్నీ తెలుసు, అవన్నీ మీరు రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. అవన్నీ తెలుసు అండి. అది కరెక్ట్గా సార్. మామూలుగా రేటు ఎంతో కొంత గవర్నమెంట్ పెంచాలండి, రైతుకి సరిపోవట్లేదండి. ఎరువుల రేటు ఏమో చూస్తే పెరిగిపోయింది సార్. ఇది రైతు గిట్టుబాటు ధర గురించి చెప్పాలంటే రైతు మోసపోవడమే కాక మోసం చేయడం తెలుసు సార్ రైతుకి. వ్యాపారం ఏంటంటే అన్నారా, రైతులు రైతు మోసపోవడమే తప్ప మోసం చేయడం రాదని చెబుతున్నాను సార్. చెప్పండి. అదే వ్యాపారస్తులు అయితే వాడు ఎదటోడిని మోసం చేయడమే కాబట్టి అతను మోసపోవడండి వ్యాపారస్తుడు అయితే. ఇలాగా జరుగుతుందండి. ఇప్పుడు రైతుకి మన రేటు వరి ధాన్యం రేటు క్రాప్ క్వాలిటీ కింద ఈ రైతులకి గవర్నమెంట్ నిర్ణయించాలండి. గవర్నమెంట్ మరి ఎందుకు నిర్ణయించట్లేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. అది గవర్నమెంట్ చెప్తే అది బాగుంటుంది అనుకోండి. క్రాప్ హాలిడే కింద ఏది పంట వేయాలా, లేకపోతే క్రాప్ హాలిడే ఇచ్చి దానికి రైలు ఏమేయాలి ఏంటి దాని మీద వీళ్ళు పర్యవేక్షణ చెప్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. నెల్లూరు జిల్లా మొదటి శ్రీకాకుళం జిల్లా వరకు ఇదంతా కూడా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం అంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ, అంటే చేపలు. ఈ ఆక్వా సాగు అంతా కూడా ప్రకృతి వైపరీత్యాలపై ఆధారపడి ఉంటుంది. అంటే గట్టిగా ఎండగాసిన వర్షాలు వచ్చినదంటే చలికాలమే జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యాల మీద వచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, సన్న చిన్న రైతులు దెబ్బతింటున్నారు. అంటే ఆ రోజు ఆ క్షణానికి ఏ రేటు ఉంటే ఆ రేటుకి అమ్మేసుకోవాలి. ఆ విధంగా కాకుండా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో అక్కడ కోల్డ్ స్టోరేజ్లు పెడతారు మిర్చి రైతులు. ఆ విధంగా ఇక్కడ రాక్వా రైతులు కూడా కోల్డ్ స్టోరేజ్లు పెడితే ఏమన్నా రైతులకు మంచిదంటారా కాదంటారా? ఈ విధంగా రైతు సంఘ నాయకులందరూ మీరేమో కృషి చేస్తున్నారా లేదా? మేము 2014, 19, 16, 17 వచ్చేటప్పటికి ఈ సబ్జెక్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందండి. అది అప్పుడే కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పారండి వాళ్ళు అప్పుడు గవర్నమెంట్. తర్వాత అది ఆచరణలోకి తీసుకొచ్చే టైంలో ఇది 2019లో గవర్నమెంట్ పోవటం, వాళ్ళు మళ్ళీ వైసీపీ వాళ్ళు తీసుకొస్తాం కోల్డ్ స్టోరేజ్ అని చెప్పి ఆ జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నాక కూడా అన్నారండి. ఏది అమలు అవ్వలేదండి. మొన్నే ఈ మధ్యకాలంలోనే కోల్డ్ స్టోరేజ్ ఈ రైతులు ఈ మార్కెట్ లేక మీరు అన్నట్టు ఏ రేటుకు ఉంటే ఆ రేటు అమ్ముకుంటున్నామండి. మొన్న మీద ఎంతో కొంత మెరుగు మార్కెట్. మొన్న మెరుగారు, ఇవాళ మెరుగారు కలిసి పక్కన పెట్టేయండి. ఇదంతా కూడా ఒక ప్రభుత్వం వల్ల జరగట్లేదు, ఇంకోటి వల్ల జరగట్లేదు, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతుంది. అయితే ఏంటంటారా, ఆ సమయంలో నష్టపోయినప్పుడు మార్కెట్ రేటు డల్గా ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజ్ కొంతకాలం పాటు, ఇవాళ కోల్డ్ స్టోరేజ్ పెట్టిన సరికి బ్యాంకులు కూడా కొంత చూపిస్తారు, ఇప్పుడు ఇస్తారు. ఆ విధంగా చిన్న చిన్న అప్పులున్నా ముందు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుని ఎంతో కొంత సొమ్ము తెచ్చుకుంటాడు, అప్పులు కట్టుకుంటాడు. అంటే తర్వాత రేట్ వచ్చిందో అమ్ముకోవచ్చు. ఆ విధంగా కోల్డ్ స్టోరేజ్ కోసం మీరు ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు? చేశారు సార్. అప్పుడు రాంబాబు గారు, శివ గారు కూడా దీన్ని గట్టిగా ప్రయత్నం చేశారండి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన కూడా మన రఘురామకృష్ణ గారు కూడా దాని గురించి ప్రయత్నం చేస్తున్నానని చెప్పారండి. నేను అనుకుంటా ఈ గవర్నమెంట్లో అవుతాను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవన్నీ ఆక్వా గురించి ఇంకా పరిశ్రమలు అవ్వలేదని చెప్పేసి ఆయన మంత్రి గారు చెప్పడం, దీని గురించి ఏదో నిర్ణయం తీసుకుంటాం మంత్రిమండలిలో అని చెప్పేసి వాళ్ళు అన్నారండి. ఖచ్చితంగా స్టోరేజ్లు పెడతారండి ఈ గవర్నమెంట్ ఈ టైంలో. గతంలో అంటే హైదరాబాద్ సిటీ, ఢిల్లీ సిటీలో
ముందు చూపారా సిటీలో పెద్ద పెద్ద ఊరి నుంచి ఎవరైనా వచ్చిన రాజకీయ నాయకులు కానీ లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనవాళ్ళు ఊరోళ్ళు కొంతమంది రచ్చబాటలు దగ్గర కూర్చుండేవారు. ఆ వెళ్ళేవాళ్ళు ఏరా బాబా ఏంటి ఎలా ఉన్నారు అది ఇది అని మాట్లాడుతారుగా మన ఊళ్ళో ఎలా ఉన్నారు ఏంటి మన ఊరు గుడి కడుతున్నాం లేదా బడి కట్టాలా లేకపోతే హాస్పిటల్ కావాలి అని అడిగేవారు. కానీ ఈ రోజున మన ఊరికి ఒక వృద్ధాశ్రమం కావాలని అడుగుతున్నారు. అంటే పిల్లలందరూ ఉండగానే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంటారు. దీనికి కారణం ఏంటి? కారకులు ఎవరు? ఒకటి. రెండోది, 2-3 పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తల్లిదండ్రులని వాటాలు వేసుకుంటున్నారు. 3 నెలలు నీ దగ్గర, 4 నెలలు 4 నెలలు నా దగ్గర అని అలా వాటాలు వేసుకున్నప్పుడు కూడా ఎవరైనా ఒకరు ఊరు వెళ్తే ఇంకోటి పట్టించుకుంటలేదు, లేదా ఇంకోటి ఇదే అయితే ఇంకోటి పట్టించుకుంటలే. ఇలాగా తల్లిదండ్రులు బతుకున్నప్పుడు 4 రోజులు భోజనం పెట్టిన పిల్లలు అదే తల్లిదండ్రులు మరణాంతరం 40 రకాల పిండి వంటలతోటి 4,000 మంది భోజనాలు పెడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అది తల్లిదండ్రుల్ని పిల్లలు చూడకపోవడం అనేది నేను నా దగ్గరికి సబ్జెక్టు వచ్చిందని నా దగ్గర కూడా నేను అన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ నాశనం అయిపోయిందో అక్కడి నుంచి ఇది మొదలైందండి. తల్లిదండ్రులు చూడరు, అది కరెక్టే వృద్ధాప్యంలో పెట్టడం, లేకపోతే వాళ్ళు చేయటం, చచ్చిపోయాక వచ్చి దినమేమో 400 మంది పెట్టామా 4,000 మంది పెట్టామా అని పోటీ పడటం అది జరుగుతుందండి. అది అది మరి ఎలాగా దాన్ని చేయాలో అది గవర్నమెంట్ కూడా అది వృద్ధాప్యం వాళ్ళు పెంచమని చెప్తే దాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. వృద్ధాప్యం కాకుండా దానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చి దాన్ని పనిష్మెంట్ కింద అది పిల్లలకి చూపించాలని నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి, నర్సాపురం ఎంపీ మంత్రివర్యులు వర్మ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.